నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీతోనే బంగారు భవిష్యత్తు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గంలోని వైసీపీ అరాచకాలకు తట్టుకోలేక టీడీపీలోకి చేరిక 200 మంది వైసీపీ నాయకులు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు. కంకి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి సమక్షంలో పూలకుర్తి గ్రామానికి చెందిన టీడీపీ నుండి వైసీపీలోకి చేరిన 50 కుటుంబాల వారు నేడు డి హిరేహాల్ మండలం పూలకుర్తి గ్రామానికి సంబంధించిన 50 కుటుంబాల వారు టీడీపీ పార్టీని వీడి రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన అందరికీ పార్టీ కనువలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మెట్టు గోవింద్ రెడ్డి
పులకుర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరిన వైసీపీ నాయకులు కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన 200 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలకు తాము తట్టుకోలేమని, ఎలాంటి మంచి జరగలేదని, ఈసారి పల్లె సింధూరారెడ్డిని గెలిపించుకుంటామని పార్టీలోకి చేరుతున్నట్లు నాయకులు కార్యకర్తలు తెలియజేశారని మాజీ మంత్రి పల్లె మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాలక్క శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఓలిపి శ్రీనివాసులు, నరేంద్ర, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు కొత్త చెరువు మండలంలో బీసీ కాలనీలో 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, గౌరవంతో, ప్రేమతో చేరినందుకు ఈ బీసీ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ వేరు కాదు, బీసీలు వేరు కాదు. బీసీలే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీలు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక కాబట్టి వీళ్ళంతా అభిమానంతో ఈ పార్టీలో చేరారు. మేమంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. అక్కడ మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళేం పట్టించుకోలేదు. హామీలని గాలికి వదిలేశారనే ఉద్దేశం చేత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం చేత వీళ్ళు చేరినందుకు వాళ్ళందరికీ తప్పకోకుండా తెలుగుదేశం పార్టీలో భరోసా ఇస్తున్నాం. వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం తప్పకుండా పంచుకుంటాం. అంతేకాకుండా ఈ పవిత్రమైన పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి నివాసం ఉండే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీకి వచ్చిన తర్వాత మాఫియా సంస్కృతి వచ్చింది, విష సంస్కృతి వచ్చింది. బిల్డర్ దగ్గర వసూలు అయితేనేమి, భూదందాలు అయితేమి, భూ కబ్జాలు అయితేమి, దౌర్జన్యాలు అయితేమి, బెదిరింపులు అయితేమి విచ్చలు విడిగా పోతా ఉంది. ఆ ప్రశాంతమైన పుట్టపర్తి అశాంతి నిలయంగా మారింది. కాబట్టి ఈ ప్రశాంతమైన తిరిగి ప్రశాంత పునరుద్ధరించే ఉద్దేశంతో తిరిగి మా కుటుంబం వీళ్ళు పల్లె సింధూర ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తప్పకుండా ఎన్నికల్లో మీరందరూ ఆశీస్సులు ఇవ్వండి. పుట్టపర్తి యొక్క ప్రత్యేకత కాపాడు తీరుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 400 సీట్లలో మెదక్ ఎంపీ ఉండాలనే క్రమశిక్షణతో కలిగిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీయేనని దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు అన్నారు. గజ్వేల్ ఓ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు మాట్లాడుతూ రైలు ఇచ్చింది మోదీ అని, డిపాజిట్ రాన్లోనూ కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు. క్రమశిక్షణతో కలిగిన బీజేపీ పార్టీ 10 ఏండ్ల పరిపాలన చూసి ప్రజలు తిరగబడి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నరేంద్ర మోదీ దేశ చరిత్రలో 370 ఆర్టికల్ను రద్దు ఘనత బీజేపీ పార్టీదే అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చార్మినార్ మీద నిలబడి జై శ్రీరామ్ అంటున్నారన్నారు తెలిపారు. భారతదేశం కాపాడుకోవాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో తన సన్నద్ధతను కనబరుస్తుండగా మిగతా ప్రతిపక్షాలకి కనీసం అభ్యర్థులు కూడా గర్వైనటువంటి దుస్థితి మెదక్ పార్లమెంట్లో కనబడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రోజుకో కొత్త పేరును ఫ్లోట్ చేస్తూ ఏదో రకమైనటువంటి సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవంగా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఈ జిల్లాలో స్థానం లేదు. ఈ జిల్లా నుంచి, పార్లమెంట్ నుంచి గెలిచేది మెదక్ పార్లమెంట్ అనేది అభ్యర్థుల వేట లోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి విధానాలను చూస్తేనే అర్థమవుతాము తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు కూడా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉందని భావిస్తలేదు. ఎందుకంటే
ఆడ గెలిచిన వాళ్ళని ఈడ తీసుకుంటారు, ఈడ గెలిచిన వాళ్ళని ఆడ తీసుకుంటారు తప్ప ప్రజాస్వామిక విలువలు లేవు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ అదేదో గొప్పతనమైనట్టు మేము గేట్లు తీస్తే ఎవరు మిగిలరు. ప్రజలు మీ పార్టీని అక్కడ ఓడించి వేరే పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక విలువలని కాపాడమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నిజంగా మీకు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని కోరికుంటే మేము కావాలంటే ఢిల్లీ నొప్పిస్తాం. ముందు 2 లక్షలుగా రైతు రుణమాఫీ చేయండి. మీరు పెంచి ఇస్తానటువంటి 4,000 పెన్షన్ వెంటనే వేయించుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎన్నికల కంటే ముందు పెన్షన్ వచ్చింది, ఎన్నికలప్పుడు పెన్షన్ వచ్చింది. ఇంతకుముందు ఎవరికి పెన్షన్ వచ్చిందో అందులో 2,000 వచ్చిన వాళ్ళకి 4,000 అయ్యింది. అది కొత్త పథకం కాదు. రైతులకు ఇంతకుముందు 12,000 వస్తే ఇప్పుడు 15,000 ఇస్తామన్నారు. అవి ఇయ్యండి. ఇగో వీటిని హామీలు నెరవేర్చడం అంటారు ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటి ప్రజలకి ప్రయోజనకారి అయినటువంటి హామీలని నెరవేర్చకుండా ఎన్నికల జూదానికి మీరు ముందుకొస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో ప్రజల మన్ననలు పొంది 3వసారి రాబోతుంది. దేశంలో ఏడలేని కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో కొద్దిగా సాగు తప్పి కన్నులొట్టపై ఒకే ఒక రాష్ట్రంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో నువ్వు వద్దని నీ పార్టీ ఎమ్మెల్యేలంతా రిజైన్ చేసిపోతు. కాబట్టి దేశంలో ఎక్కడ కనబడని కాంగ్రెస్ తెలంగాణకు ఎందుకు అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ సమాజానికి, ఈ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని, సబ్బులు, సరుకులు, నూనె, బెల్లం, బుట్లు తదితర వస్తువులు ఇవ్వాలని, జీవో అమలు చేయాలని, పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఆనంద్, ఇషాక్, అశోక్, సిద్ధిరాములు, రాజు, శోభన్, దశరథ్, సునీత, లక్ష్మి, సంకప్ప తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఇలానే జియో నెంబర్ 51 ఉన్నా కనీసం ఆ జీవోని కూడా అమలు చేసే పరిస్థితి ఈ కంకి మండలంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పంపించలేదు. వెంటనే ఏ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే జీవోని అమలు చేయట్లేదో ఆ వెంటనే ఆ సెక్రటరీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే మరోమారు ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం. వెంటనే కాస్మోటిక్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బట్టలు కానీ, ఇలాంటి అనేక సౌకర్యాలున్నా, షూ కానీ ఇట్లాంటి అనేక సౌకర్యాలున్నా ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. వెంటనే వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఇక్కడే ఆందోళన కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏంటంటే కంకి మండలంలో ప్రతి గ్రామంలో 2 నుంచి 4, 5 వరకు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామంలో కూడా వారి కనీస వేతనం ఇవ్వట్లే. ఇంకా చెప్పాలంటే 2,000 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు చెత్త చెదారం లేకుండా గ్రామం పరిశుద్ధంగా ఉండడం కోసం, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండడం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉంటే అధికారులు కానివ్వండి, గ్రామాల్లో గతంలో పని సర్పంచులు కానివ్వండి, వారి శ్రమని గుర్తించకుండా వాస్తవానికి వారికి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ వారు ఏమాత్రం పట్టింపు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకున్న పరిస్థితి ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కార్మికులు 3,000 రూపాయలు మాకు జీతం కట్టించని చెప్తా ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు 3,000 రూపాయలు జీతం కట్టిస్తారు? ఈరోజు 3,000 రూపాయల జీతంతో ఎవరు బతకగలుగుతారు? ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈరోజు 3,000 రూపాయల జీతం తీసుకొని వాళ్ళు ఏందిని ఈరోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి.
గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించి ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. వాస్తవానికి గతం నుంచి పనిచేస్తున్న కార్మికులకు 3,000 రూపాయలు ఏ పద్ధతిలో కట్టించారో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి. ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే 2,000, 3,000 జీతాలు కట్టించారో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తినిపోయిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడిస్తాం. ఇంకా వినకపోతే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కనుల పండుగగా సాగిన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘటనమైనది. కళ్యాణోత్సవం కాక విశేష అలంకరణలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రాత్రి 9 గంటలకు సమయంలో యాగశాల నుంచి నవవధువులుగా శ్రీదేవి భూదేవులతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపం చేరుకున్న లక్ష్మీ నరసింహుడు భక్తజన గోవింద నామస్మరణతో పాటు పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య శ్రీవారి కళ్యాణ విశిష్టతను వివరించిన టీడీటీ అర్చక పండితులు శ్రీవారి కళ్యాణోత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి, తెలుగు కన్నడ భక్తులు స్వామి అనుగ్రహం పొందడానికి కళ్యాణోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీశుడు నేడు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. గత దశాబ్దాల కాలంగా ఒక సాంప్రదాయం ఉంది. కళ్యాణం జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి వ్యక్తులు కూడా వేదిక మీద ఉండరు, అందరం కూడా కిందికి వచ్చేస్తాం. కాబట్టి కళ్యాణం ప్రారంభం అవుతానే ఎవరు కూడా ఉండొద్దని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మన అందరూ కూడా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద అందరూ గట్టిగా చెప్పాలి. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద, 4 గోపురాల వాడ గోవిందో గోవింద. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కొంతసేపు వెళ్లేటప్పుడు కొంత ప్రశాంతంగా వెళితే అందరికీ అక్షతలు దొరుకుతాయి. మాక్సిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల అందరికీ దొరుకుతాయి. గతంలో కూడా ఎవరో కొంతమంది దోసుకొని ఇబ్బంది పడి మామూలుగా ఒకటి చెప్తారు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. మనకు దర్శనం అయితే గొప్ప కాదు, మన ద్వారా ఇంకొకరికి దర్శనం అయితే గొప్ప అనేటువంటిదే మన యొక్క భగవద్గీత సందేశంలో చెప్పేటువంటిది, మన ధర్మం చెప్పేటువంటిది. కాబట్టి మనమందరము ఎవరికి వాళ్ళు మన ముందర ఉన్న వాళ్ళకి కానీ లేదా మన పక్కన ఉండేటువంటి వాళ్ళకి కానీ ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించాలి. కొంతమంది ముందర నిలబడుకొని ఉంటారు, మీ కారణంగా వెనకలు ఉండేటువంటి 200 మందికి దర్శనం ఉండదు. అది ఒక రకంగా మహాపాపమే అవుతుంది. అమ్మా దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కొంచెం వెనక్కి జరగండమ్మా. అమ్మా కొంచెం వెనక్కి జరగండి, ఎవరి పాడికి వాళ్ళు కొద్దిగా వెనక్కి జరగండమ్మా ప్లీజ్. వేదిక మీద దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, ఎవరి పాడికి వాళ్ళు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన అందరం కూడా యాగ మండపం నుంచి స్వామివారి యొక్క కళ్యాణోత్సవ ఉత్సవమూర్తుల్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అందరూ కూడా కూర్చోవాలి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ వల్ల కలుద్దాం. వైసీపీతోనే బంగారు భవిష్యత్తు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గంలోని వైసీపీ అరాచకాలకు తట్టుకోలేక టీడీపీలోకి చేరిక 200 మంది వైసీపీ నాయకులు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు. కంటి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా.